వైప్ కోడింగ్ క్లీనప్ స్పెషలిస్ట్. ఈ జాబ్ టైటిల్ రీసెంట్ గా లింక్డ్ఇన్ లో వైరల్ అయింది. అంటే ఏంటంటే ఎవరో వైప్ కోడింగ్ చేసి రాసిన కోడ్ ని ఇంకెవరో స్పెషలిస్ట్ అది క్లీనప్ చేయడం. ఎందుకు అంటే ఆ కోడింగ్ అంత వ్యాలిడ్ గా లేదు, దాన్ని ఇంకా క్లీన్ చేసి కరెక్ట్ గా దాని పాత్ లో సెట్ చేయాలి అని చెప్పేసి దానికి ఒరిజినల్ కోడర్ ని హైర్ చేసుకుందాం అని చెప్పేసి పోస్ట్ చేశారనమాట. దీన్ని బట్టి మీకు ముందే ఒక చిన్న కంటెక్స్ట్ అయితే వచ్చేసి ఉంటుంది. వైప్ కోడింగ్ తో డెవలపర్ అవ్వచ్చు, వైప్ కోడింగ్ చేసుకుంటూనే సాఫ్ట్వేర్ లో ఉండిపోవచ్చు అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఐ ఓపెనింగ్ థింగ్ లాంటిది అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ లో వైప్ కోడింగ్ యూజ్ చేస్తూనే సాలిడ్ వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి ఎలా బిల్డ్ చేయాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది, వైప్ కోడింగ్ ఉంటే వెబ్ డెవలప్మెంట్ అనేది చచ్చిపోతుందా అనే డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గా ఎడ్యూరా ఆర్టాక్స్ అని చెప్పేసి జెన్ఏ లీడర్ అట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అనేది ఆయన పోస్ట్ చేశారనమాట. వైప్ కోడింగ్ వాజ్ సపోజ్ టు కిల్ డెవలపర్స్ బట్ రియాలిటీ ఏంటి అని ఇట్స్ క్రియేటింగ్ మోర్ జాబ్స్ ఇంట్రడ్యూసింగ్ వైప్ కోడింగ్ క్లీనప్ స్పెషలిస్ట్ because AI generated final version breaks at 3 AM. Guess who is going to resolve it? నాట్ అ వైప్ కోడర్ బట్ ఒరిజినల్ కోడర్ అని చెప్పేసి. అంటే ఆయన చెప్పాల్సింది ఏంటంటే వైప్ కోడింగ్ వల్ల జాబ్స్ అన్ని పోతాయి అన్నారు, కానీ రియాలిటీ ఏంటి అంటే వైప్ కోడింగ్ కొత్త జాబ్స్ క్రియేట్ చేసింది. ఎటువంటి జాబ్స్ అంటే మళ్ళీ ఆల్రెడీ కోడింగ్ వచ్చిన వాళ్ళ జాబ్సే. ఎందుకు అంటే వైప్ కోడర్స్ క్రియేట్ చేసిన కొన్ని కోడ్ లో ఇష్యూస్ ఒకవేళ 3 4 తెల్లారుజామున వస్తే దాన్ని ఫిక్స్ చేయడానికి మేము ఇంకొక ఆల్రెడీ కోడింగ్ వచ్చిన వాళ్ళని తీసుకున్నాం అని చెప్పేసి. సో ఇలా ఆయన పోస్ట్ చేయగానే దీని మీద లింక్డ్ఇన్ లో ట్విట్టర్ లో బాగా డిస్కషన్ అనేది నడిచిందన్నమాట. సో అసలు వైప్ కోడింగ్ అంటే అంటే సింపుల్ గా మీరు ప్రాంప్ట్ ఇస్తారు, ఆ ప్రాంప్ట్ కి తగ్గట్టు అది కోడింగ్ ఇస్తుంది, ఆ కోడింగ్ తీసుకెళ్లి డిప్లాయ్ చేస్తారు. సో దాంతో యాప్ వెబ్సైట్ బిల్డ్ చేయడం అనేది వైప్ కోడింగ్ యొక్క కాన్సెప్ట్. మరి ఇది వర్క్ అవుతుందా అంటే దీనిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటి అంటే మీకు కన్వెన్షనల్ కోడింగ్ రాదు, అంటే కోడ్ రాయడం రాదు, కోడ్ అర్థం చేసుకోవడం తెలియదు, అసలు కోడ్ ఎందుకో తెలియదు. జస్ట్ మీకు కావాల్సిన ఇన్పుట్ ఇచ్చారు, అది అవుట్పుట్ ఇచ్చిందా, కోడ్ తీసుకెళ్లి రన్ చేశారు. సో దాంట్లో ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఆ కోడ్ మీకు అర్థమే కాదు. డీబగ్గింగ్ అనేది ఒక నైట్ మేర్ లా ఉండిపోతుంది. అండ్ ఏ ఇచ్చిన కోడ్ లో చాలా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి. సో దాన్ని కూడా చూసుకోవాలి. అలాగే పర్ఫార్మెన్స్ కూడా మీకు స్లోగా ఉంటుంది అనమాట, వెబ్సైట్ ది కానీ యాప్ ది కానీ. ఎందుకు అనేది నేను కింద చెప్తా. తర్వాత వెన్ ఇట్ బ్రేక్స్, ఒకవేళ ఆ కోడ్ ఎక్కడైనా కూడా బ్రేక్ అయితే దాన్ని ఫిక్స్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక ఒరిజినల్ కోడర్ తీసుకురావాలి. వైప్ కోడర్ లో పనికిరారు. సో అందుకని ఈ వైప్ కోడింగ్ ఎంత ఉన్నా దాన్ని డీబగ్ చేయడానికి, దాన్ని ఇంకా బెటర్ గా చేయడానికి ఒరిజినల్ కోడర్ కావాలి. అసలు వైప్ కోడింగ్ ఒకళ్ళు చేసినప్పటికీ దాన్ని రివ్యూ చేయడానికే ఒక ఒరిజినల్ కోడర్ అని కావాలి. మరి ఇంత కష్టంలో వైప్ కోడింగ్ నేర్చుకునే బదులు వైప్ కోడింగ్ ప్లస్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు అనమాట. దాని గురించే మనం డిస్కస్ చేద్దాం. అసలు రియల్ వెబ్ డెవలప్మెంట్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఏ కోడ్ ఫెయిల్ అవ్వగానే అది ఫిక్స్ చేయలేరు. ప్రతి చిన్న ప్రాబ్లం కి ఏ మీద డిపెండ్ అయిపోతావు. నీ లాజిక్ ని యూజ్ చేయలేరు. పవర్ టూల్స్ మాత్రమే తెలిసి ఉంటాయి, కానీ ఇంజన్ ఎలా పనిచేస్తుందో తెలియదు. ఇఫ్ ద పవర్ టూల్ బ్రేక్స్, he is helpless. The same applies to you. You are a developer, not a prompt writer. Of course, you have to learn how to prompt, but you should not depend on it entirely. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఏఐ హ్యాకర్స్ లాగా థింక్ చేయలేదు. నీ యాప్ నార్మల్ ట్రాన్సాక్షన్ హ్యాండిల్ చేస్తుంది, కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు సైలెంట్ గా యూజర్స్ ని డబుల్ చార్జ్ చేయొచ్చు. ఏ పబ్లిక్ కోడ్ మీద ట్రైన్ అవుతుంది, అంటే ఎవరెవరో రాసిన కోడ్ అదంతా తీసుకుని ట్రైన్ అవుతుంది. కానీ ఎక్కడైనా కంపెనీలో వాళ్ళ ఒరిజినల్ గా కష్టపడి తయారు చేసిన కోడ్ ని ఏ అఫీషియల్ గా వేరే వేరే వెబ్సైట్స్ కి ఇవ్వరు. సో పబ్లిక్ కోడ్ యూస్ చేసుకుంటే దాంట్లో చాలా వల్నరబిలిటీస్ ఉంటాయి, సెక్యూరిటీ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. సో అది ఉండకూడదు, వల్నరబిలిటీస్ ఉండకూడదు. అంటే అక్కడ మళ్ళీ ఏ అసిస్టెన్స్ తీసుకున్నా మళ్ళీ ఒక వెబ్ డెవలపర్ అవసరమే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ డిజాస్టర్. ఏతో జనరేషన్ కోడ్ అవుట్పుట్ చాలా డీటెయిల్డ్ గా ఎలాబరేటెడ్ గా ఉంటుంది. ఎలాబరేటెడ్ గా డీటెయిల్డ్ గా ఉంటే మంచిదిగా అనుకోవచ్చు, కానీ అది మన వెబ్సైట్స్ ని గానీ యాప్స్ ని గానీ స్లో చేస్తుంది. దాని వల్ల ఏమవుతుంది, ఒక వెబ్సైట్ గానీ యాప్ గానీ స్లో అయితే మీరు ఆ యాప్ గానీ వెబ్సైట్ గానీ వాడరు, ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారు. సో దాని పర్ఫార్మెన్స్ ని ఆప్టిమైజ్ చేయాలంటే మళ్ళీ రియల్ డెవలపర్ కి తెలుస్తుంది ఎలా చేయాలో. ఎగ్జాంపుల్ కి రియల్ డెవలపర్ కి ఫర్ లూప్ అండ్ ఫర్ ఈచ్ లూప్ మధ్య డిఫరెన్స్ తెలుసు, ఏది ఎప్పుడు యూజ్ చేయాలనే క్లారిటీ ఉంటుంది. ఏ వర్కింగ్ కోడ్ ఇస్తుంది, కానీ ఇట్స్ నాట్ ఆల్వేస్ మోస్ట్ ఎఫిషియెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక ప్రాబ్లమ్, నో కెరీర్ గ్రోత్. ఇఫ్ యు ఆర్ నాట్ లర్నింగ్ ఫండమెంటల్స్, జస్ట్ వైప్ కోడింగ్ తోనే నేను బతుకుతాను అంటే అది జరిగే పని కాదు. రెండు వస్తే మాత్రమే నువ్వు ఒక ప్రాంప్ట్ రైటర్ అవ్వాలి, అలాగే ఆ ప్రాంప్ట్ ని అర్థం చేసుకుని ఇచ్చిన కోడ్ ని అర్థం చేసుకునే వెబ్ డెవలపర్ కూడా అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ కెరీర్ లో నువ్వు సస్టైన్ అయ్యగలవు అని చెప్పేసి మనం అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, రియల్ వర్సెస్ వైప్ కోడింగ్ కంపారిజన్ కనుక మనం చూస్తే వైప్ కోడర్స్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఓపెన్స్ ChatGPT ఆర్ క్లౌడ్, టైప్స్ క్రియేట్ లాగిన్ ఫార్మ్ విత్ వాలిడేషన్, కాపీస్ కోడ్ బ్లైండ్లీ, వెన్ ఇట్ బ్రేక్స్ ఏ ఫిక్స్ దిస్ అని చెప్పేసి అడుగుతాడు, అండ్ సైకిల్ కంటిన్యూస్. అంటే ఎన్నిసార్లు కోడ్ బ్రేక్ అయినా ఏని అడుగుతుంటాడు, కంప్లీట్ గా ఫిక్స్ చేయమంటాడు. అంతేగా
అంతేగాని వీడికి ఏమీ తెలియదు, ఫిక్స్ ఎందుకు అవుతుందో తెలియదు, ఆ ఫిక్స్ ఎందుకు చేయాలో తెలియదు, ఆ అయిన ఫిక్సింగ్ ఏంటో కూడా తెలియదు. సో దిస్ ఈస్ అ డమ్ వర్షన్ అన్నమాట. అదే రియల్ డెవలపర్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే అండర్స్టాండ్ HTML ఫార్మ్ స్ట్రక్చర్, నో జావా స్క్రిప్ట్ వాలిడేషన్ లాజిక్, ఇంప్లిమెంట్స్ ప్రాపర్ ఎర్రర్ హ్యాండ్లింగ్, టెస్ట్ ఎడ్జ్ కేసెస్, కెన్ డీబగ్ అండ్ ఆప్టిమైజ్ ద కోడ్ అన్నమాట. రియల్ డెవలపర్ యూజెస్ AI as a pair programmer, not a replacement. The developer is still in control and the AI is there to assist him అంతే. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వైబ్ కోడింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ మీద ఉన్న కన్ఫ్యూజన్ ని క్లారిఫై ఇవ్వడానికే మన FLM లో వీఆర్ లాంచింగ్ వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ JS అలాంగ్ విత్ వైబ్ కోడింగ్ కూడా లాంచ్ చేస్తున్నాం అనమాట. ఇందులో మీకు HTML CSS ఫండమెంటల్స్ బ్యూటిఫుల్ గా కన్వెన్షనల్ గా కోడ్ ఎలా రాయాలో నేర్పిస్తాం, జావా స్క్రిప్ట్ లో మాస్టర్ ఎలా అవ్వాలో చూపిస్తాం, DOM మ్యానిపులేషన్స్, ఈవెంట్ హ్యాండ్లింగ్, ఏ డిపెండెన్సీ కాకుండా యాజ్ ఎ ఒరిజినల్ కోడర్ గా ఎలా అవ్వాలో నేర్పిస్తాం. అంతేకాకుండా రియాక్ట్ ఫ్రేమ్ వర్క్ విచ్ ఇస్ మోడర్న్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, దాన్ని మేము ఇక్కడ నేర్పిస్తాం. ఓన్లీ రియాక్ట్ మాత్రమే బయట కొన్ని వేలు లక్షల్లో చార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా APIs ఇంటిగ్రేషన్, డేటాబేస్, ఫుల్ స్టాక్ థింకింగ్ అనేది మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సరే ఇవన్నీ నేర్పించాం, మరి వైబ్ కోడింగ్ నేర్పించరా అంటే వైబ్ కోడింగ్ తో ఎలాగా మీరు సేమ్ కోడింగ్ తో రాసిన ఒక ప్యాటర్న్ వైబ్ కోడింగ్ తో ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాం. ఆ వైబ్ కోడింగ్ లో ఇచ్చిన ఇష్యూస్ ఎలా యాజ్ ఎ కోడర్ గా సాల్వ్ చేయాలో నేర్పిస్తాం. ఇవన్నీ కాకుండా AI టూల్స్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అనేది కూడా ఈ కోర్స్ లో క్లియర్ గా నేర్పించడం అనేది మీకు జరుగుతుంది అనమాట. అండ్ బయట ఈ కోర్స్ కి ఆల్మోస్ట్ వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ నేర్చుకోవాలంటేనే 15,000, 30,000, 40,000 చార్జెస్, కొన్ని చోట్ల ₹1,00,000. కానీ వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ అలాంగ్ విత్ వైబ్ కోడింగ్ మొత్తం కూడా కలిపి ఆల్మోస్ట్ 1/4 ప్రైస్ కి మేము ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ వీడియో చూసిన ఫస్ట్ 100 మెంబర్స్ కి ₹1,000 రిజిస్ట్రేషన్ ఆఫ్ అనేది కూడా దొరుకుతుంది. మీరు ఈ వీడియో లింక్ తీసుకెళ్లి 8330777727 అనే నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే అక్కడ మీకు ఇన్స్టాంట్ కోడ్ అనేది కూడా జనరేట్ చేసిస్తారు. సో డైరెక్ట్ గా మీరు ఈ సెషన్ కి యాక్సెస్ తీసుకొచ్చి అండ్ వండర్ఫుల్ కోడింగ్ నాలెడ్జ్ అనేది అతి తక్కువ ప్రైస్ కి అతి తక్కువ టైంలో ఈజీగా నేర్పించడం అనేది FLM చెప్తుంది, అది కూడా తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.